అందరికీ నమస్తే, అస్సలం వాలేకుం. వెల్కమ్ టు సాయి కోర్స్ వరల్డ్. నా గుడి నా ఎవడో ఫ్యామిలీ అందరూ గుడి. ఏ సాయిబన్నా నువ్వేనానే? ఏంది కథ కార్ఖానా మొత్తం మీసాలు తీసేసిన అనుకుంటారా? ఏమన్నా ఇవాళ ఏదో కొంచెం అట్లా అనిపించింది, తీసి పడేసినావు. బట్ స్క్రీన్ మీద ఏం లేదు, ఎప్పుడు కార్లు పెట్టుడే కాదు మీకు. మనం దగ్గర 2000 కార్లు ఇప్పించినాం. బట్ తీసుకోవడమే కాదు, కొన్ని కొన్ని ఇన్ఫర్మేషన్ కూడా మీకు తెలియాలి, ఓకేనా? బట్ మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్తో వచ్చిన అర్థం చేసుకోండి. బట్ మనం కారు అమ్ముతున్నాం, కొంటున్నాం. అమ్మే వాళ్ళు ఇబ్బంది పడవద్దు, కొనేవాళ్ళు కూడా ఇబ్బంది పడవద్దు. అంటే కారు కొన్న తర్వాత ఎమ్మటే పేరు మీదికి మార్చుకుంటే ఎవ్వరికి ఇబ్బంది ఉండదు. అమ్మిన వాళ్ళకి ఇబ్బంది ఉండదు, కొన్న వాళ్ళకి ఇబ్బంది ఉండదు. బట్ కొన్న వాళ్ళు పేరు మీద మార్చుకోకుంటే అమ్మిన వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది. ఎలా అవుతుంది? మీరు కారు కొంటారు, కొన్న తర్వాత నేమ్ చేంజ్ చేసుకోవాలంటే ఓనర్ మీకు సీసీ తీసి ఇవ్వాలి, క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇస్తే మీరు మార్చుకుంటారు. బట్ మీకు క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత కూడా మీరు మార్చుకోవడం లేదు, ఓకేనా? కొందరు క్లియరెన్స్ సర్టిఫికేట్ తీసి ఇవ్వడం లేదు. ఓనర్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే కారు అమ్మేస్తున్నారు, కారు ఇచ్చేస్తున్నారు. ఇక మీరు పోండి, ఇక మీరే మార్చుకోండి, మాకు సంబంధం లేదు, సీసీ మేము ఇవ్వమంటున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? అరే మనం మేడ తీసుకుంటాం, సీసీ ఏంది, ఆయనే తీసేయాలని. ఇక అలాగే ఆయన తీసుకుపోయి ఆయన ఇంకొక ఆయనకు అమ్ముతుండు, ఆయన ఇంకొక ఆయనకు అమ్ముకుంటుండు. అలా 10 మంది చేతులు మారి అది వెళ్ళిపోతుంది. అది ఎవరి పేరు ఉంటుంది? ఫస్ట్ ఓనర్ ఎవరైతే అమ్మినారో వాళ్ళ పేరు మీదే ఉంటుంది. అలా ఉండడం ఏమవుతుందంటే 10 మంది చేతులు మారుకుంటూ పోయి ఎక్కడో ఒక్కడ ఏదో యాక్సిడెంట్ అవుతుంది. ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు పోలీస్ కేసు అయినప్పుడు ఏం చేస్తారు? ఈ ఆర్సీ ప్రజెంట్ కారు ఎవరి పేరు మీద ఉండదో తనని కంప్లైంట్, ఆయనకు లెటర్ పోతుంది ఇంటికి, ఇట్లా బండి యాక్సిడెంట్ అయింది రమ్మని. కాబట్టి అప్పుడు అసలు ఓనర్ పేరు మీద పోతుంది, ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి కంపల్సరీ చాలామంది ఎవరైనా సరే కారు అమ్మి ఇక పక్క జరుగుతున్నారు. అలా కాదు, ఎందుకంటే అది ఒక్కరు చేయి కాదు, 10 మంది చేతులు మారిన తర్వాత అది మీ కారు మీకు కూడా దొరకదు. ఇక అది ఎక్కడుందో కూడా తెలియదు. స్టేషన్ నుంచి డైరెక్ట్ మీకు కోర్టు నుంచి లాయర్ నోటీస్ వస్తుంది, ఇలా యాక్సిడెంట్ అయిందని చెప్పి. అప్పుడు మళ్ళీ మీరు స్టేషన్లు ఇవన్నీ ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి అమ్మిన వెంటనే వాళ్ళు మార్చుకునేటట్టు మీరు సీసీ తీసి ఇవ్వాలి, కొంచెం ఇచ్చేయాలి. బట్ మనం సీసీ తీసి ఇస్తాం, సెలెక్టర్ ఆఫీస్ సంతకం పెట్టిస్తాం. బట్ తీసుకున్న వాళ్ళు కూడా చేయించుకోరు. కొందరు ఏం చేస్తారంటే కారు తీసుకుపోయిన తర్వాత కారు ఏమైనా ప్రాబ్లం ఉంటే, అరే ఈ కారు కొంచెం ట్రబుల్ ఉంది, వేరే వాళ్ళకి అమ్మేద్దాం అని చెప్పి ఏం చేస్తారంటే వేరే వాళ్ళకి అమ్మేస్తారు. అలా చేతులు మారుకుంటూ వెళ్ళిపోతుంది. కానీ చాలామంది డాక్టర్లు, అడ్వకేట్స్, లాయర్లు, మన టీచర్స్ కూడా నేను చూసిన. మన అడ్వకేట్స్ అయితే ఏం చేస్తారంటే ఫస్ట్ కారు అమ్మితే వాళ్ళది కంపల్సరీ నువ్వు నేమ్ చేంజ్ చేసుకొని నీ పేరు మారిన తర్వాతనే నీకు కారు డెలివరీ ఇస్తూ ఉంటారు. వస్తారు, కారు నచ్చితే అడ్వాన్స్ ఇచ్చిపోతారు. ఈయన ఏం చేస్తాడు? మీకు సీసీ తీసిస్తాడు. మీ పేరు మీద మీరు మీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మీరు పేరు మార్చుకున్న తర్వాత సిస్టంలో మీ పేరు ఆన్లైన్లో మీ పేరు చూపించిన తర్వాతనే కారు డెలివరీ ఇస్తారు. అది కరెక్ట్ పద్ధతి. కానీ అట్లా అన్ని చోట్ల చేయాలంటే కాదు. ఎందుకంటే ఈయన అమ్మిన అతను మళ్ళీ పేరు మీద మార్చుకోవాలంటే ఒక 2-3 డేస్ అలా ఎక్కడ ఎవరు చేయరు. కానీ అదే కరెక్ట్ పద్ధతి. ఇప్పుడు ఏమవుతుందంటే తీసుకోబోతున్నారు చాలామంది. ఏమవుతుందంటే ఇవాళ రేపు కొందరికి ఏమన్నా స్కీమ్లు రావాలన్నా చేయాలన్నా కారు ఉంటే రావట్లే. అప్పట్లో అమ్ముకున్నారు, స్క్రాప్ కూడా చేసినారు. కొందరు స్క్రాప్ వేసి పడేస్తారు డైరెక్ట్. స్క్రాప్లు వేసినప్పుడు ఏమవుతుంది? వాళ్ళు ముందు వెనక ఆలోచుకోరు. స్క్రాప్ లెటర్ తీసుకొని ఆర్టీ ఆఫీస్ పోయి ఇవన్నీ ప్రాసెస్ చేసుకుంటే నియమించి వెళ్ళిపోతుంది. కానీ వాళ్ళు అట్లా చేయరు, డైరెక్ట్ స్క్రాప్లు వేసి పడేస్తారు. స్క్రాప్ వాళ్ళు ఏం చేస్తారు? కట్ చేసేస్తారు, అయిపోతుంది. కానీ స్క్రాప్లో లెటర్ ఉండాలి, వీడియో ఉండాలి, మనకు చాయిస్ నెంబర్, ఇంజన్ నెంబర్ ఉంటే అప్పుడు మన పేరు నుంచి తొలగిపోతుంది. అది కూడా చేయట్లేదు. అలా కూడా మన ఒక హ్యాండిక్యాప్ అతను వచ్చిండు, నాకు ఇట్లా స్కీమ్లో ఒక ఏదో కారు వచ్చిందన్న, బట్ నా పేరు మీద కారు ఉండొద్దంట, ఎట్లా పోవాలి ఏంది అంటాడో అది స్క్రాప్లో ఎప్పుడో వేసిందంట. అలా ఏంటంటే చాలా ఉన్నాయన్న. కాబట్టి మీరు అర్థం చేసుకోండి, నా వీడియో వినండి, మంచిగా షేర్ చేయండి. కంపల్సరీ కారు కొన్నాగానే ఏం చేస్తారంటే కొందరు కారు కొన్నప్పుడు అమ్మేటప్పుడు ఏం చేస్తారంటే ఒక ₹1,00,000 కారుకి 40,000 ఆపుతాం, 30,000 ఆపుతాం అంటారు. 40,000 కారుకి ఎప్పుడైనా సరే ₹1,00,000 కారుకి ఒక 10,000, 5,000 ఆపుకోవాలి. కొందరు 50,000 ఆపుతారు, 30,000 ఆపుతారు. 30,000 ఆపిన తర్వాత ఏం చేస్తారు? కారు తీసుకుని వెళ్ళిపోతారు. ఈయన సీసీ కొట్టించి పంపిస్తా, 30,000 కొట్టమంటే కొట్టరు. ఎందుకంటే ఇప్పుడు ఏందిలే తర్వాత కొట్టిన, ఇప్పుడు లేవు అక్కడ 30,000 అంటే ఎప్పుడైనా సరే అంత బడ్జెట్ ఆపొద్దు. ఒక 10%, 5% ఆపాలి ఎప్పుడైనా సరే. 1,00,000కు 10,000, 5,000, 50,000కు ఒక 5,000, 3,000, అంతేగాని ఎక్కువ అమౌంట్ ఆపకండి. చాలామంది తెలియక మీరు ఎక్కువ అమౌంట్లో ఆపుకొని తీరా వాళ్ళు మళ్ళీ
సీసీ కొట్టించిన తర్వాత ఏమవుతుందంటే సీసీ కొట్టించి నెల అవుతుంది 2 నెలలు అవుతుంది, ఆయన ఏంటంటే 30,000 40,000 తయారు చేసుకోవాలి. ఇక అప్పుడు ఉండవు. తీసుకుంటా అని ఫోన్ లిఫ్ట్ చేయడు. అలా పెండింగ్ పడిపోతుంది. తర్వాత అది మీ పేరు మీద ఉండిపోతుంది. ఇలా చాలా రిస్కులు అవుతాయి. నేను చెప్పిన దాంట్లో చాలా పాయింట్లు ఉన్నాయి. ఓకేనా? అదొకటి. బట్ మనం కారు అమ్మినప్పుడైనా సరే, కొన్నప్పుడైనా సరే మెయిన్ ఆ కారు నెంబర్ మీద మీరు చాలాన్లు ఏమైనా ఉన్నాయో చెక్ చేసుకోండి. చాలామంది చాలాన్లు ఏమన్నాయో చెక్ చేసుకోకుండా కొంటున్నారు. తీరా ఇంటికి పోయిన తర్వాత చాలాన్లు చూస్తే 5,000 10,000 చాలాన్లు ఉంటున్నాయి. అవి ఎవరు కట్టాలి? మనకి ఎవరైతే అమ్మినారో వాళ్ళే క్లియర్ చేసి ఇవ్వాలి. అమ్మినోళ్ళు అట్లా క్లియర్ చేసి ఇవ్వాలి. కాబట్టి ఎవరు కూడా కొన్న తర్వాత చేస్తుంటే చాలాన్లు 5,000 ఉన్నాయి. ఈయన ఏం చేస్తాడు? ఇంకొక ఆయనకి అమ్ముతాడు, చెప్పడు. అట్లా పోతూనే ఉంటాయి. చాలాన్లు ఉంటాయి. ఆ చాలాన్ మెసేజ్లు ఎవరికి వస్తాయి? అసలు ఓనర్కి మెసేజ్లు వస్తుంటాయి. కాబట్టి చాలాన్లు కూడా చెక్ చేసుకోండి. కారు కొన్నప్పుడు గ్రీన్ ట్యాక్స్ కూడా చెక్ చేసుకోండి. ఇవాళ రేపు గ్రీన్ ట్యాక్స్ కూడా ఏమవుతుందంటే ఆర్సీ వ్యాలిడ్ 5 ఇయర్స్గా ఇచ్చేది, గ్రీన్ ట్యాక్స్ 5 ఇయర్స్. బట్ ఆర్సీ వ్యాలిడ్ ఇంకా 2 ఇయర్స్ ఉండగానే గ్రీన్ ట్యాక్స్ ఇంకా 2 ఇయర్స్ ఉండగానే మళ్ళీ గ్రీన్ ట్యాక్స్ చూపిస్తుంది. 1 ఇయర్ కాదు, 2 ఇయర్స్ కాదు, 3 ఇయర్స్ ఉన్నా కూడా గ్రీన్ ట్యాక్స్ వస్తుంది. కాబట్టి అదొకటి గ్రీన్ ట్యాక్స్ కూడా చెక్ చేసుకోవాలి. బట్ పోతే మీరు దాని మీద చాలాన్లు ఉన్నాయా లేవా అది కూడా చెక్ చేసుకోండి. ఇవన్నీ చెక్ చేసుకొని చూసుకొని తీసుకోండి. సెకండ్ హ్యాండ్ కారు కొనడం అంటే అంత ఆషామాషి కాదు, చాలా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. బట్ ఏదున్నా కూడా ఆలోచించి చూసి తీసుకోండి. మనం ఎప్పుడు కార్లే అప్లోడ్ చేస్తున్నాం, కొంచెం ఇన్ఫర్మేషన్ వీడియో కూడా చేయాలని చేస్తున్నా. వీడియో వస్తే మాత్రం లైక్ చేసి మన షేర్ చేయండి. ఓకే, ఉంటా. రైట్, బెస్ట్ ఆఫ్ లైక్. ఏమైనా ఎంజాయ్ రైట్ అన్న.